ఒకటి చెప్తున్నాను, ఇతరుల కోసం ఆలోచించ మానేయండి. మీకు తెలుసా, నాతో ఒక ఆయన తిరిగేవాడు ఎప్పుడు కూడా సేవలో. ఆయన బైబిల్ ట్రైనింగ్ బాబు అంటే బైబిల్ ట్రైనింగ్ అయ్యేవాడు కాదు. కానీ బైబిల్ ట్రైనింగ్ అయ్యి దేవుడి దర్శన ప్రకారంగా ఈ అరణ్య ప్రాంతం వచ్చి సేవ చేస్తుంటే మాతో తిరిగి పాస్టర్గా టకప్ చేసి గెటప్ చేసి బలిపీఠం దగ్గర ఇలాగా నిలబడి పోజులు ఇచ్చేవాడు. ఒకసారి ఒక విశ్వాసి అన్న ప్రార్థన చేయన్న అన్నది అంటేకి, ప్రార్థన పెద్దయ్యగా చేస్తేనే ఆశీర్వాదమ్మా, నేను చేస్తే కుదరదమ్మా అనేసి, లేదన్నా నువ్వు చేసిన ప్రార్థన ఫలానా వ్యక్తి పెద్దయ్య గారు చిన్నయ్య గారు అని అక్కడ బైబిల్ రాసలేదు, ఈ విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరినైనా బాగు చేస్తావు కనుక నువ్వు ప్రార్థన చేయన్నా టకప్ చేస్తావు, పెద్ద మరి అయ్యగారు కట్టిన చర్చిలల్లో ఇలా బైబిల్ పట్టుకొని పెద్ద పోజులు ఫేస్బుక్లలో ఇస్తావు కదా, కాబట్టి ఒకసారి ప్రార్థన చేయంటే ప్రార్థన అవ్వాలి కదని అక్కడ బైబిల్ వదిలేసి వెళ్ళిపోయాడు బయటికి. జాగ్రత్త, ఇటువంటి దుష్టుల్ని తప్పించుకోవడానికి దేవుడే తప్పిస్తాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బైబిల్ చెప్తుందమ్మా, నీకు ఆరోగ్యం కావాలంటే దేవుని మాట వినాలి. నీకు ఆరోగ్యం కావాలంటే దేవుని మాట వినాలి. దేవుడి మాట విన్నవాడు ఆరోగ్యవంతుడు ఉంటాడు.